రోజా గాని రజనీ గాని తానేటి వనిత వీళ్ళెవరూ మాట్లాడట్లేదు. అదేమంటే కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, సరైన రక్షణ చర్యలు ఇవ్వడం లేదు, మహిళలకి రక్షణ లేదు అనే విధంగా మాట్లాడుతారు. మరి వాళ్ళు మాట్లాడే భాషను ఏమనాలి? అది రక్షణ ఉన్నట్ట? మూర్తి రోజాని ఏదో అన్నాడని చెప్పేసి విపరీతమైనటువంటి వగలమారి ఏడుపులు ఏడిచింది రోజా. ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకుందో బయటికి రావాలి రోజా. ఈ విషయం మీద మాట్లాడాలి, క్లియర్ గా డిమాండ్ చేస్తున్నాం మేము ఈ విషయంలో రోజాని మాట్లాడమని చెప్పేసి. బండారు సత్యనారాయణ మూర్తి నిన్ను మాట్లాడిన దానికన్నా 100 times వల్గర్ గా మాట్లాడి ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి గారిని బయటకు వచ్చి వాళ్ళు రోజా క్షమాపణ చెప్తుందా? ప్రసన్న కుమార్ రెడ్డికి పోయి చెప్పుతో కొడతదా? లేదంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఇట్లా నడిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొడుతుందో బయటకు రావాలి వాళ్ళ రోజా. ఇట్లాంటి మాటలన్నీ రాజకీయాల్లో ఉండి మీరు రాజకీయం చేయండి రా అంటే ఇట్లాంటి అశ్లీల మాటలు మాట్లాడుతూ రాజకీయం చేస్తారా? ఇదా రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మీ పార్టీ నుంచి? ప్రతి ఒక్కళ్ళు ఇదే మాటలు. గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఇదే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి, ఇట్లాగే వల్గారిటీ గురించి మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, భువనేశ్వర్ గారి గురించి ఇదే మాటలు మాట్లాడారు. మాలాంటి వాళ్ళని కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఇవాళ అధికారం తీసేసి ప్రజలు చీత్కరించి పక్కన పెట్టినా సరే మళ్ళీ వాళ్ళ అధికారం తీసుకోవడానికి కూడా ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు రాజకీయ నాయకులుగా కన్సిడర్ చేసేది? ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎక్కడ రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్ల కింద కన్సిడర్ చేస్తారు. రాజకీయ నాయకులు ఎవరు కన్సిడర్ చేయరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు. వాళ్ళు కూడా అట్లా మాట్లాడారు మేడం. అసలు వాళ్ళు కూడా చాలా పద్ధతిగా, చాలా ఒక ఆడపిల్లని రక్తం మరుగుతుంది. నాకు నిన్న వీడియో వింటే అసలు ఎంత దారుణం ఇది. పైగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని, అధికార పార్టీ వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడాడంటే వాడు అసలు మనిషేనా? మనిషి పుట్టకే పుట్టాడా? కడుపుకు అన్నం తింటున్నాడు, అశుద్ధం తింటున్నాడు. ఇదే రాజకీయం మీరు చేసేది? ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడుకునేది. పైగా వాడేదో పెద్ద సూక్తులు చెప్తున్నట్టు, చాగంటి గారు ప్రవచనాలు అయ్యి చెప్తున్నట్టు చప్పట్లు కొడితే సిగ్గు లేకుండా నవ్వుకుంటారా? మీరు అసలు మనుషులేనా? మనిషి జన్మ ఎత్తారా? ఇదే మాటలు మీ ఇంట్లో మీ భార్యకి వర్తించుకోండి. వాడన్నా బోరుబాబు అనే మాట మీ ఇంట్లో మీ భార్యకి వర్తించుకోండి, మీ తల్లికి వర్తించుకోండి, మీ కూతుర్లకు వర్తించుకోండి. అద్దంలో మొహం చూసుకోండి. ఎదవల్లారు వెళ్ళి ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు.